హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగా కుదురుతుంది. ఓకేనా? ఇలా చేసుకొని మనం రైస్లోకైనా చపాతీలోకైనా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే వంకాయలని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అప్పుడే మనకు గుత్తొంకాయ కూరకి స్టఫింగ్ పెట్టడానికి వీలుంటుంది. మళ్ళీ అందులో పురుగు ఏమన్నా ఉన్నా మనకు కనిపిస్తుంది. అలా కట్ చేసి పెట్టుకున్నాక వాటర్లో వేసి సాల్ట్ వేసి పెట్టాలి, లేకుంటే నల్లగా అవుతాయి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను చూపించిన విధంగా ధనియాలు, ఇంకా పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసి దోరగా వేయించాలి. ఈ పౌడరే అండి, ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంతోనే కర్రీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఈ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఆ తర్వాత మనము 2 ఆనియన్స్ చిన్న సైజు, ఒక టమాటా తీసుకోవాలి. వాటిని కూడా దోరగా వేయించేసి ఇలా నేను చూపించిన విధంగా ఈ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులని గ్రైండ్ చేసుకొని అందులోనే మనము ఈ వేయించి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా కూడా వేసి దాంట్లో మనము కారము, ఉప్పు, ధనియా పొడి, ఇంకా ఇవన్నీ జీలకర్ర పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అయితే ఇలా వస్తుంది. ఆ పేస్ట్ని మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి. ఈ పేస్ట్తోనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని నేను చూపించిన విధంగా ఈ వంకాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ఎందుకంటే ఈ వంకాయలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఈ వంకాయ ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగుండదు. ఈ వంకాయలు నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ తిప్పుకోవాలి. అన్నీ ఒకేసారి తిప్పేసుకోవద్దు, వంకాయలు అనే స్టఫింగ్ అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కొక్కటి నేను చూపించిన విధంగా టర్న్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్. ఇలా నేను చూపించిన విధంగా అయితే టర్న్ చేసుకొని చూడండి. ఇలా అంతా ఆయిల్లో ఈ వంకాయలు మగ్గిపోవాలి. ఈ వంకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనము మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. వంకాయ అయితే చూస్తున్నారు కదా, ఇలాంటి కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను అన్ని కలవాలని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఈ కర్రీ అయితే ఎవరికి నచ్చకుండా ఉండదండి, ఎందుకంటే గుత్తొంకాయ మన తెలంగాణ వాళ్ళకైనా తెలుగు వాళ్ళకైనా వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. వంకాయని ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. కొద్దిగా సాల్ట్, ఇంకా ధనియా పౌడరు, పసుపు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోనే నేను అల్లం కూడా వేసాను. అల్లం కూడా వేసేసి మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, ఇందులో స్టఫ్ చేయగా మిగిలిన దాన్ని పైనుంచి వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. అప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మనకు వాటర్ ఎంత కావాలో అన్ని వేసుకోండి. నేనైతే అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసాను. చిక్కగా తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వాటర్ వేసుకోండి. నేనైతే ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని 15 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకొని రైస్లోకైనా లేకుంటే చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే అందరికీ చాలా నచ్చుతుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. మీకు ఒకవేళ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. చూస్తే మీకే తెలుస్తుంది కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా పీస్ అయితే వంకాయ మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి.